వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర కర్మాగారాలను మూసివేశాయి. బోధన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో రమణీయంగా ముగిసిన రథోత్సవాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు. యువ రక్తంతో బీఆర్ఎస్ పార్టీకి పునరుజ్జీవం తెస్తాం, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంకు ఘనస్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు. 2 సివిల్ కోర్టులు ప్రారంభించిన జస్టిస్ తుకారాం. పాల్గొన్న జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగిన సన్మాన సభలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఆలయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తలాతోక లేని తీర్మానాన్ని ఆమోదించి కులగణన ఏ విధంగా చేస్తారు? హైదరాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలు అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం బోధన్లో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాన్ని అధికారం వచ్చిన వెంటనే పూర్తిగా మూసివేయించారని సుదర్శన్ రెడ్డి అన్నారు. జాయింట్ వెంచర్లో నడుస్తున్న కర్మాగారంపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే పూర్తిగా మూసివేయించడం జరిగిందన్నారు. రైతులు కోరితే కర్మాగారాన్ని పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కర్మాగారం ప్రారంభానికి అవసరమైన విధి విధానాల రూపకల్పన కోసం సమీక్షలు జరుపుతున్నామని వివరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో బోధన్ పట్టణంలోని చక్కెర కర్మాగారాన్ని పరిశీలిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గంగాశంకర్, నాయకులు పాషా మొయినుద్దీన్, తుము శరత్ రెడ్డి తదితరులున్నారు. నడిచే ఫ్యాక్టరీని బంద్ చేసిన కేసీఆర్ గారు, కవిత గారు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది అని గొప్పలు చెప్పి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక ప్రైవేటు వాళ్ళు షేర్స్లో ఉండగా నడిపించేదాన్ని క్లోజ్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో ఆ రోజు మనకు 200 కోట్లు బ్యాంకులో ఇతర బ్యాంకులలో డ్యూస్ ఉంటే అది ఇప్పటికీ 400 చేయలేదు, 400 కోట్ల పైన అయింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది, రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్న ఆలోచనతో కమిటీ వేసడం జరిగింది. కమిటీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో రథోత్సవం కమనీయంగా జరిగింది. ఎమ్మెల్యే ధన్పాల్ రథోత్సవాన్ని ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం రమణీయంగా సాగింది. రథయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. విమాన రథంపై శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని పార్వతీ సమేతంగా ఊరేగించారు. రథోత్సవంలో భక్తుల కోలాటాలు, హరినామ భజనలు, సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు శ్రవంతి రెడ్డి, మాస్టర్ శంకర్, మమతా ప్రభాకర్, ఆకుల హేమలత శ్రీనివాస్, ఆలయ ఈవో వేణు, అర్చకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారం శనివారం నిజామాబాద్కు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జిల్లాకు కొత్తగా 2 సివిల్ కోర్టులు మంజూరయ్యాయి. కొత్తగా ఏర్పాటైన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారం జిల్లా కోర్టుల భవన సముదాయంలో ప్రారంభించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జ్, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన వారిలో అడగట్ల గంగాధర్, ఎక్స్ సర్పంచ్ కుమ్మన్పల్లి, దొడ్ల నారాయణ, లక్ష్మాపూర్ శంకర్ పటేల్, ఆకుల గంగాధర్, ఉషం సంజీవ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు బుడికే నరేష్ రెడ్డి, దొడ్ల సంతోష్ రెడ్డి, బుడికే సతీష్ రెడ్డి, తోకల అంజయ్య, దొడ్ల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అడగట్ల గంగాధర్, ఎక్స్ సర్పంచ్ కుమ్మన్పల్లి, దొడ్ల నారాయణ, లక్ష్మాపూర్ శంకర్ పటేల్, ఆకుల గంగాధర్, ఉషం సంజీవ్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యారు. కొప్పర్తి సర్పంచ్ వేణు భుజన్న, ఎక్స్ సర్పంచ్ ఉన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే గుర్తింపు వస్తుందని, కష్టపడి పనిచేస్తేనే పదవులు వస్తాయని, ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీలకు సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొదుటూరి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత రాఘవేందర్, అరకెల నర్సారెడ్డి, ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామమైన రాహత్ నగర్ నుంచి వచ్చిన నాకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ టీపీసీసీలో పనిచేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ పదవి కూడా రాదని అందరూ భావించారని, చివరి 4 రోజుల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డితోనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. ప్రజల చేతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వదిలివేసిన 30,000 ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను అందించినట్లు తెలిపారు. ఇచ్చి తీరాల్సిందే. నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కూడా అన్న మాట ప్రకారం ఇవాళ 30,000 ఉద్యోగాలు 65 రోజుల్లో ఇచ్చినాము. పెద్ద సుదర్శన్ గారు చెప్తా ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నాను, 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చి తీరుతాము. మరొక 1,00,000 ఉద్యోగాలు ఈ 5 ఏళ్ళలో ఇచ్చి తీరుతాము. ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? ఉద్యోగాల కోసం కదా. ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? నీళ్ళ కోసం కదా. పెద్దలు మండ వెంకటేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఈ జిల్లాలో నీతి నిజాయితీ పరుల జిల్లా. బాలాగౌడ్ కానీ, గంగారెడ్డి గారు కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మా జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా లాలూచిపడి డబ్బులకు దోహదపడి చేసినట్టు సందర్భాలు లేవు. బషీరుద్దీన్ బాబు గారు కానీ, ఆ కోవలో మండ వెంకటేశ్వరరావు గారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు. మరి వీళ్ళు ఇరిగేషన్లో ఏం జరిగింది? నీళ్లు రావు, పంటకు నీరు అందని తెలిసి కూడా ప్రాజెక్టు తవ్వి పైపుల పేరిట, కాలువల పేరిట 1,20,000 కోట్ల రూపాయల ప్రజాసొత్తుని గోదావరి నదిలో పోశారు. సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. బోధన సస్యమం చేసినారు. మెయింటైన్ చేసి గోడలు పూసి బోధన నుంచి భీమగర్ వరకు కూడా నీళ్ళు ఇచ్చే మాదిరిగా చేసినారు. మేము ఎప్పుడు నమ్ముతూ అనేది
సార్ మీరు పాల్గొనైనా ఆరునాడు గెలుస్తారని. కారణం ఏంటంటే రైతులు ఆనాడు చేసిన పనుల వల్ల సంతృప్తిగా ఉన్నారు. యువ రక్తంతో పార్టీకి పునరుజ్జీవం తెస్తామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా భరోసా ఇచ్చారు. శనివారం నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పార్టీని నమ్ముకొని వెన్నంటి ఉండే నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించలేదని, ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల వల్ల వేరే వారికి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు శిల్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, రవిచందర్, దండు చంద్రశేఖర్, దారం సాయిలు తదితరులు పాల్గొన్నారు. మనిషి పుట్టి నుంచి చనిపోయే వరకు ఈ రాష్ట్రంలో బతకడం కోసం అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించి అన్ని స్కీములు తీసుకొచ్చి పెట్టింది. మరి ఇంతకుముందు మా సాయిరామ్ గారు చెప్పినట్టు చాలా పెద్ద నాయకులు నిజామాబాద్ చరిత్రలో ఉన్న వారు చేయనటువంటి పని 10 సంవత్సరాల్లో మనం చేసి చూపించగలిగాం. కలెక్టరేట్ కట్టినాం, ఐటీ హబ్ కట్టినాం, విజయ్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి రైల్వే వంతెన కట్టినాం, కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం, మినీ ట్యాంక్ బండ్ నిర్మించినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, మైనారిటీ స్కూళ్ళు కట్టినాం, రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. వచ్చే 40-50 సంవత్సరాలు పెరిగేటటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని మనం అభివృద్ధి చేసినాం. ఇంత చేసి మన కుల సంఘాలను కూడా మనం దగ్గర తీసుకున్నాం. చాలా కుల సంఘాలకు కోట్ల రూపాయలు నిధులించి మనము వాళ్ళకు బల్లాలు కట్టించినాం, గుళ్ళు కట్టించినాం, దర్గాలు కట్టించినాం, మసీదులు కట్టించినాం. మరి ఏదో కొన్ని కారణాలతోని ప్రజలు మనం తిరస్కరించారు. తలా తోకా లేని తీర్మానాన్ని ఆమోదించి కులగణనను ఏ విధంగా చేస్తారని భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం నాడు హైదరాబాద్లో తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి నిధులు కేటాయించడమే కాకుండా కులగణన పూర్తి చేయడానికి నిర్ణీత గడువును విధించాయని గుర్తు చేశారు. దాంతో బీహార్లో బీసీల మొత్తం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం 75% పెంచగలిగిందని, ఎంబీసీలకు 25% రిజర్వేషన్లు కల్పించిందని, బీసీలకు అదనంగా 28% కల్పించి 43% పెంచిందని వివరించారు. కాబట్టి బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ సప్లాన్కు కూడా చట్టబద్ధత కల్పించాలని, బీసీలకు ఏటా 20,000 కోట్లు కేటాయించాలని సూచించారు. అందరికీ ఆరాధ్య దైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్కు అతిగతి లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. కౌన్సిల్లో తాము ప్రశ్నిస్తే కూడా మంత్రులు జవాబు చెప్పలేదని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఒకే కుటుంబం దగ్గర ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. 2011లో దేశవ్యాప్తంగా చేపట్టి కులగణన వివరాలు గాంధీ కుటుంబం దాచిపెట్టుకుందా అని ప్రశ్నించారు. కులగణన చేసిన తర్వాత 3 ఏళ్ల పాటు యూపీఏ అధికారంలో ఉండిందని, అయినా ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, బ్రిటిష్ హయాంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగిందని, కానీ స్వతంత్ర భారతదేశంలో వెనుకబడిన వర్గాల లెక్కలు తీయకపోవడం దారుణమన్నారు. బీసీలకు రావాల్సిన న్యాయపరమైన వాటా రావాలని పదే అడుగుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకా లేనటువంటి రెజల్యూషన్ ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే, ఈ రెజల్యూషన్ లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో
ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తాం. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్, వీరితో పాటు పార్లమెంటు కన్వీనర్ గద్దెబొమ్మన్న, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకల సందర్భంగా నవిపేట మండలం మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నవిపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న మరియు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెడ్డుపోశెట్టి విద్యార్థినులతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులకు పరీక్ష అట్టలతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70 సంవత్సరాలు అడుగుపెడుతున్నందున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామని, అలాగే రానున్న రోజుల్లో రాజకీయ పరంగా కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు జనార్దన్, కృష్ణమోహన్, సూరిబాబు, ఈనాల స్వామి, జియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి చావడానికని సిద్ధపడ్డాడు, కానీ వెనుకాడ వేయకుండా నేను ఢిల్లీ వెళ్తా, తెలంగాణ తీసుకొస్తేనే నేను ఇక్కడికి హైదరాబాద్ వస్తా, లేకుంటే నేను అక్కడనే ఉంటాను శబ్దం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైతాంగానికి ఎంతో ముందు రాగింది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళకు నీళ్లు, నిధులు, నియామకాలు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. రుద్రూర్ అంగన్వాడీ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రుద్రూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు బెడ్షీట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, జెడ్పీటీసీ నారోజి గంగారం, సీనియర్ నాయకులు పత్తిరాము, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, తోట్ల గంగారం, అక్కపల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలో కష్టపడిన వారికి పదవులు వరిస్తాయని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాలలో నిజామాబాద్ వెనుకబడిపోయింది, కేవలం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లబ్ధి పొందారని విమర్శించారు. వ్యవసాయ జిల్లాలో సాగునీరు లేక రబీ సీజన్లో పంటలకు సాగునీరు అందించేలా అధికారులను ఆదేశించామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2000 కోట్లతో పూర్తి చేశామని, మరో 300 కోట్లు ఖర్చు పెడితే సాగునీరు వచ్చేదని తెలిపారు. అలా కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికలలో మతత్వ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీలు అడికిల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హందన్, బాడ్షి శేఖర్ గౌడ్, గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేను, మాజీ మున్సిపల్ చైర్మన్ భక్తవత్సలం, దిగంబర్ పవార్, దిలీప్ పవార్ తదితరులు పాల్గొన్నారు. చేస్తే సిరుకున్న వరకు నీళ్ళు ఇస్తే 1,50,000 ఎకరాలకు వస్తుంటే కామారెడ్డికి వస్తే 1,00,000 వస్తాం. అది మనం 2,000 కోట్లు ఖర్చు పెట్టినాం కదా. ఈ స్వార్థాల కొరకు నిన్న పోయి ప్రాజెక్టు చూసామే, ఆ విధంగా స్వార్థాల కొరకు 300 కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని పక్కన పెట్టేసి 3,000 కోట్లతో పైపులు వేశాడు. పైపులు కంప్లీట్ అయినా కాలేదు. మొన్న రివ్యూ చేశాం, ఒక వాలు 3 ఎకరాలకు ఒక వాలు. నేను అడిగాను ఆఫీసర్లకు, వాళ్ళు చెడిపోతే ఎట్టరా బాబు అంటే బయటకు వెళ్ళి రావాలి, నాటు అమెరికలు, రష్యలు అని వచ్చేవరకు ఇది పొలాలు ఉంటాయా? అటువంటి స్వార్థాల కొరకు మన నిద్రపడి పెట్టారు. ఇప్పుడు
డిచ్పల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 పడగల ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల మాజీ అధ్యక్షుడు షక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందదాయకమని, దానితో పాటు మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం కూడా ఇదే రోజు ఉండడంతో ఆనందానికి హద్దు లేకుండా పోయిందని, అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో నంబర్ 1గా ఉండేదని గుర్తు చేశారు. మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నియోజకవర్గాన్ని నిధుల కొరత లేకుండా రూరల్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చక్కరకొండ కృష్ణతో పాటు రజకుల సంఘం అధ్యక్షుడు సాకలి సాయన్న, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నీరేడి పద్మారావు, సీనియర్ నాయకులు వడ్డెం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డే జరుపుకోవడము, ఈ డిచ్పల్లి మండలంలో 30 పడకల హాస్పిటల్లో ఈ రోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం వచ్చినందుకు మా యొక్క మండల బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఆయన ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి భారీ చేప దొరికింది. హసన్పల్లి గ్రామానికి చెందిన గూల లక్ష్మణ్ వలకు 21 కిలోల చేప దొరకడంతో సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం హసన్పల్లి గ్రామానికి చెందిన గూల లక్ష్మణ్కు భారీ చేప దొరికింది. శుక్రవారం సాయంత్రం గూల లక్ష్మణ్ ఎప్పటిలాగే నిజాం సాగర్ ప్రాజెక్టులోకి చేపల వేటకు వెళ్లాడు. ప్రాజెక్టులో చేపల వేట చేస్తుండగా లక్ష్మణ్ వలకు భారీ చేప చిక్కింది. తన వలకు చిక్కిన బొచ్చ చేప గురించి చుట్టుపక్కల వారికి గొప్పగా చెబుతూ లక్ష్మణ్ ఆనందంతో మురిసిపోయాడు. ఇదిలా ఉండగా గతంలో భారీ చేపలను వేటాడిన ఘనత లక్ష్మణ్కు ఉండడంతో ఆయన ప్రతిభను చూసిన పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, మళ్లీ కేసీఆర్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు, పెన్షన్లు ఏవీ ఇవ్వడం లేదని, ప్రజలు ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మరొకసారి మా అధినేతకి, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలు, నాయకులను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కోరారు. వైఎస్ హయాంలో గోదావరిపై కట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లలు కుంగిపోగా చుక్క నీరు లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులలో 2000 ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 10 నుంచి 20 రోజులలో పార్టీ కార్యకర్తలు, నేతలకు రాజకీయ పదవులు వస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఆనందంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఒక ప్రభుత్వ అధికారి 500 కోట్లు లూటీ చేశాడంటే రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. అవినీతి చేసిన వారిని ఒక్కొక్కరిగా వెలికి తీసి జైలుకు పంపుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన విధంగా 6 హామీల్లో 2 అమలు చేసింది. త్వరలో ఇంకో 2 అమలు చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో 26,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. 1931లో కట్టినారు. ఇప్పటి వరకు ఒక సిమెంట్ ఒక ముక్క కూడా కింద పడలేదు. తర్వాత నిజాం సాగర్ కట్టిండ్రు 1937 నుంచి ఇప్పటి వరకు నిజాం సాగర్ ఉంది. ఫోన్ చేసి రాములు ఒక 3 ఫీట్లు గేట్లు 3 ఓపెన్ చేయబోయా అంటే గిరిగిరి 3 గేట్లు ఓపెన్ చేస్తుంటే నిలిపోతూనే ఉంటుంది. ఇవాళ శ్రీరామ్ సాగర్ ఏమైంది? ఇప్పటివరకు ఏం కాలేదు. నువ్వు కట్టి 2 సంవత్సరాలు కూడా గ్యారంటీ కాలే. 3 డ్యామ్లు 3 వరుసగా పోయినాయి.
ఇప్పుడు అంటాడు ఒక డ్యామ్ అయితే ఏమవుతుంది అని. ఇవాళ పోయి చూసినారు, మొన్న అడిగిన అందు గురించి ఒక చుక్క నీళ్ళు మొత్తం వదిలేసినారు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో మా హయాంలో కట్టిన శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది. అలా 15 TMC వాటర్ ఉంది. చూడు, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు, టీఆర్ఎస్ కట్టిన, అవినీతి మీద వాళ్ళు కట్టినారు, నీతి మీద మేము కట్టినాం. మా పాలన చూడు, వాళ్ళ పాలన చూడు. పాతదైతే పోనీ, కొత్త దాని మీదనే కాంపిటీషన్కి రారా భయ్. మేము కట్టినాం కదా కాళేశ్వరం 20 TMC కదా, 20 TMC. ఇది స్టిల్ 15 TMC వాటర్ ఉంది. అదే మేము ఎక్కడికి వెళ్ళినా మేడిగడ్డ అన్నారు, ఆడికైనా అలాగే రావాలి వాటర్, అలాగే మళ్ళా మిడ్మానేర్కు కానీ ఎల్ఎండికి కానీ. అలాంటి ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. గత భారత ప్రభుత్వం లాగా కాకుండా తమ ప్రభుత్వం అన్ని ఆలయాలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జాన్కంపేట గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఆలయాలను అభివృద్ధి చేసిందన్నారు. రాము అన్ని ఆలయాలకు వాటి ప్రాముఖ్యతను బట్టి నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట ఈవోవీను నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్, అంతిరెడ్డి రాజిరెడ్డి, పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్ తదితరులు ఉన్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి అన్ని విధాల గొర్రెలు, బల్లియలం గొర్రెలు, చేపలు, ఇంకోటి మా ఆయన అలా స్వార్థపరులకు చైర్మన్లు చేసి, మినిస్టర్లు చేసి, లక్ష సీడని 25-30 వేల వేసి గుర్రపు డెక్క వస్తే ఇంతకుముందు తీసేవాళ్ళు. అటువంటిది పట్టించుకోలేకుండా వాళ్ళు డోన్ అని తెచ్చుకొని కరీంనగర్ నుంచి డోన్ ఒక్కొక్క దానికి 2400 ఒక్కసారి వేస్తే మందుతో సహా 2400. ఎంతసేపు తిరుగుతుంది అది? ఎంతసేపు? 10 నిమిషాలకు 2400. ఎన్ని ఎకరాలకు వస్తుంది? అర్ధ ఎకరం. 80 ఎకరాలు. 5 ఎకరానికి 5000 అవుతా ఉన్నాయి. ఇట్లా ఇటువంటి చేసుకుంటూ కనీసం మనం అందరం ఇక్కడ మర్రాలని చేపలు తింటాం. ఇక్కడ ఫేమస్ మనకు బ్రహ్మన్పల్లి చెరువు కానీ వీళ్ళది కానీ. ఆ చేపల రేట్లు కూడా ఇప్పుడు 400 రూపాయలు. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం విద్యార్థినిలకు జీవన నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యం, మార్గదర్శక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ భీమ్గల్ ప్రాజెక్టు పరిధిలోని కమ్మడపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఐసీడీఎస్ భీమ్గల్ ప్రాజెక్టు ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, బాలల పరిరక్షణ అధికారి నిగెల్లి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఏఆర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సైకాలజిస్ట్ కె సునీత విచ్చేసి విద్యార్థినులకు జీవన నైపుణ్యాల గురించి, మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించారు. వివిధ యాక్టివిటీస్ ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పరీక్ష సమయంలో నేర్చుకున్న దానిని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలపై విద్యార్థినులకు సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు మండల పర్యవేక్షకురాలు సరస్వతి, అంగన్వాడీ టీచర్స్ యమున, దివ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద నేటి రోజున భీమ్గల్ ప్రాజెక్టు కమ్మర్పల్లి మండలం నందు హైదరాబాద్ నుంచి వచ్చిన సునీత మేడం గారు, తను మరియు ఐసీపీఎస్ వాళ్ళు, ఐసీడీఎస్ వాళ్ళు వీళ్ళందరి సమక్షంలో పిల్లలకు జీవన నైపుణ్యాలు ఎలా, వాళ్ళు పరీక్షలకు ఎలా ప్రిపేర్. వేల్పూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జైడి నాగదర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బుడ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చారని తెలిపారు. అనంతరం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఎనలేని సేవ చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు, రైతులకు ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకువచ్చిన కేసీఆర్
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు జైడి నాగదర్ రెడ్డి, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బూరి ప్రతాప్, ఆర్డీఏ నెంబర్ రేకుల రాములు, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ బర్త్డే 70వ బర్త్డే సందర్భంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని పార్టీ ఆఫీసులో ఘనంగా బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. సారు ఇట్లా ఇంకా ఎన్నో. బాల్కొండ శాసనసభ్యులు వేమ్ల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ శాసనసభ్యులు వేమ్ల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా బారాస నాయకులు కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ 13వ డివిజన్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. సారంగపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అక్బర్ నవాజుద్దీన్, మహమ్మద్ అఫ్సర్, వీరాజు, హనుమంతు, అనుశాల స్వామి, సుదర్శన్, ఎస్కే సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ గ్రామం ఈ మున్సిపల్ విలీనంగా గ్రామంగా మారింది. 13 డివిజన్. ఈ 13 డివిజన్లో ఇంతకుముందు బాజిరెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో మాకు చాలా మేలైనటువంటి పనులు చేస్తూ అందరికీ గ్రామాన తిరుగుతూ ఎవరి కష్టకాలం ఉన్నా ఆదుకున్నటువంటి వ్యక్తి. అయినది ఇవాళ బర్త్డే కాబట్టి కేసీఆర్ది కూడా ఇద్దరికి బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభిమానులు టీఎన్జీఓఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు ఉద్యోగులు, సంఘ నాయకులు ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా సన్మానించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల టీఎన్జీఓఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు ఆ సంఘ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం మహేష్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చుకుని ఉద్యోగాల కోసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారమ్మా? మేము ఇచ్చాము 65 రోజులు లేదు, 70 రోజులు 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. రైతులు నర్సులు 8,500 నర్సులు ఇచ్చినాం. ఎడ్యుకేషన్లో నినాదం ఇచ్చినాం. పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. మన కవితాడు మేము తయారు చేసి మనం వెతికేదమ్మా ఎవరన్నా ఎందుకే లేకపోయారు. మీరు చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట తెలంగాణ దేనికోసం తెలుసుకున్నామో, ఏ ఆశల కోసం ఆకాంక్షకు తెలంగాణ తెలుసుకున్నామో వారిని పూరిస్తేనే మనల్ని ప్రజలు ఆశిస్తారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నారాబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరికొండ మండల బీఆర్ఎస్ నాయకుల తరపున మాజీ సీఎం కేసీఆర్కు, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ప్రజలకు మరింత సేవ చేయడానికి వారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దేవుణ్ణి కోరుకున్నట్లు ఎలక్షన్ సమయంలో పార్టీ జెండా
జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి విజయం సాధించడానికి తమ సాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, సిరికొండ గ్రామ అధ్యక్షుడు దొవ్వడి సంతోష్ రెడ్డి, తేనేటి నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో కేసీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో కేక్ కట్ చేసి టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ, కేసీఆర్ మా ప్రియతమ నేత బాజిరెడ్డి గోవర్ధన్ల పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రతి విద్యార్థికి పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నామన్నారు. దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. వారు ప్రజలకు అవసరం ఏదైతే ఉందో కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలాగా అభివృద్ధి పనులు చేశారు. అలాంటి ఇద్దరు నేతలకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి, రాజ్పాల్, కిషోర్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా స్కూల్లో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినము, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రూరల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కస్తూర్బా స్కూల్లో అంగరంగ వైభవంగా మా పిల్లలకు పండ్లు కేక్ కట్ చేసుకొని పండ్లు పంచడం జరిగింది. విశ్వం అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. విశ్వం స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలు నిజామాబాద్లోని అంబేద్కర్ భవన్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి 120 పాఠశాలలు పాల్గొన్నారు. అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ఎగ్జామ్లో పాల్గొన్న 530 మంది పిల్లల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులలో 48 మంది పిల్లలు విజేతలుగా ఎంపికయ్యారు. వీరు ఫిబ్రవరి 25న జరిగే స్టేట్ లెవెల్లో పాల్గొంటారని విశ్వం స్కూల్ ల్యాబ్స్ రీజనల్ హెడ్ వినాయక్, జోనల్ మేనేజర్ మారుతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఓ దుర్గాప్రసాద్, స్టేట్ స్పోక్ పర్సన్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ ఎంఏ జయసింహగౌడ్, అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజు, స్టేట్ అడ్వైజర్ మోహన్ హాజరయ్యారు. నిజామాబాద్ డిఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, పిల్లల్లో మ్యాథ్స్ అంటే ఎంతో భయం ఉంటుందని, ఈ అబాకస్ నేర్చుకోవడం వలన పిల్లల్లో సృజనాత్మక శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించేందుకే కాకుండా మ్యాథ్స్ అంటే భయం వీడి ఉన్నంతగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వం స్కూల్ ల్యాబ్స్ వారి కొత్త సబ్జెక్ట్ కోడ్ చాంప్ని అతిథుల ద్వారా లాంచ్ చేయడం జరిగింది. కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు హాజరయ్యారు. మరియు విశ్వం టీం శివ, రాజ్ కుమార్, సాయి, శ్రావంతి, లక్ష్మీ నరసయ్య, నిశాల తదితరులు పాల్గొన్నారు. మరియు పాఠశాల స్థాయిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ప్రతి పాఠశాల నుంచి కొంత విద్యార్థులను సెలెక్ట్ చేసి మరియు అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారందరినీ కూడా జిల్లా స్థాయిలోకి రావడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడ రాజీవ్ గాంధీ ఆడిటోరియం లోపల డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యిందో వారందరికీ కూడా ఈరోజు విశ్వం అబాకస్ టెక్నో అనేటువంటి కార్యక్రమం వాళ్ళు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా ఆయనను కలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, మోకు దెబ్బ కమిటీ మండల యూత్ అధ్యక్షులు ఎల్ సతీష్ గౌడ్, మోకు దెబ్బ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎం నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్తో తమకున్న సమస్యలు వివరించారు. దానికి సానుకూలంగా స్పందించి, నేను మీ అండగా ఉంటాను, మన గౌడ కులస్తులు ఎప్పుడైనా మమ్మల్ని కలవవచ్చని ఆయన తెలిపారు. మన కులస్తుల గురించి ఎటువంటి సమస్యలున్నా నాకు తెలియజేయవచ్చు, నేను మీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారన్నారు. టీఎస్ఐసి, నాబార్డ్ నిజామాబాద్లో ఓడిఓఈని విజయవంతంగా నిర్వహించాయి. గ్రాస్ రూట్స్ ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించాయి. నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 17న రైతులకు అండగా నిలిచే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్పాన్సర్షిప్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి 750 మందికి పైగా రైతులు, స్థానిక ప్రజలు, ఆసక్తి కలవారు హాజరయ్యారు. వ్యవసాయం, నీటి వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ మరియు గ్రామీణ సంఘాలను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొన్న
30 మంది ఆవిష్కర్తల నుండి వారు కొత్త ఆలోచనలను చూశారు. ఈ ఆలోచనలు స్థానిక రైతులకు నిజంగా మార్పును కలిగిస్తాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమం ఆవిష్కర్తలు రైతుల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. సంచలనాత్మక పరిష్కారాల అమలు, వినియోగం గురించి సంభాషణలను సులభతరం చేసింది. నిజామాబాద్ జిల్లాలో ODOE యొక్క విజయం గ్రామీణ స్థాయి ఆవిష్కరణలకు మార్కెట్ను ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది. నాబార్డ్ స్పాన్సర్ చేసిన ఈ ODOE కార్యక్రమం గ్రామీణ స్థాయి ఆవిష్కరణల కోసం మార్కెట్ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రదర్శనలో ఆవిష్కర్తలు మరియు లబ్ధిదారుల మధ్య విలువైన సంబంధాలను సులభతరం చేయడమే కాక రైతులు, స్థానిక సంఘాలు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను స్వీకరించి అమలు చేయడంపై చర్చలను ప్రోత్సహించాయి. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కులను పరిశీలించారు. ధర్మోరా ఉన్నత పాఠశాలలో పరిశీలన కమిటీ సభ్యులు ఏ పురుషోత్తం, సిరిల్ రావులు విద్యార్థుల CCEకి అనుగుణంగా వ్రాసిన ఫేర్ నోట్స్, ప్రాజెక్ట్ నోట్బుక్లను, అందులో ఉపాధ్యాయులు వేసిన మార్కులను పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయుల సంతకాలను తీసుకొని పరిశీలన పత్రాన్ని తమ వెంట తీసుకెళ్తూ జిరాక్స్ ప్రతిని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఏ రఘునందనాచారికి అందజేశారు. వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా ఉపాధ్యాయులు వేసిన మార్కులను గమనించి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడైన రఘునందనాచారిని అభినందించారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ రాబోయే సంవత్సరం అంతా పరీక్షలకు సంసిద్ధులవ్వాలని, తెలుగు, ఆంగ్లం వంటి సబ్జెక్టులలో కొన్ని ప్రశ్నలను సంధించి విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టారు. మంచి GPA సాధించాలని తగు సలహాలు, సూచనలు అందించారు, అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘునందనాచారి, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, రవికాంత్, ఎం రాజేశ్వర్, క్రాంతికుమార్, సత్యకుమారి, బి రాజేశ్వర్, గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మోపాల్ మండల కేంద్రంలో మండలంలోని నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మొచ్చసీను, ఎంపీపీ లతా కనేరాం, జెడ్పీటీసీ కమలా నరేష్, మోపాల్ ఎంపీటీసీ ముత్యం, మంచిప్ప సర్పంచ్ సిద్ధార్థ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను మోర్తాడ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండలంలోని ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు తెలంగాణను మరి ఈ యొక్క ప్రపంచ పటంలోనే. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షలో పోరాటం చేసి చివరికి సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్ బర్త్డేను కమ్మర్పల్లి మండల పార్టీ ఆఫీస్ రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో గులాబీ దళపతి 70వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలందరూ పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు
ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయని వివరించారు. ఇంటర్ పరీక్షలకు 35,346 మంది విద్యార్థులు హాజరు కానుండగా 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 10వ తరగతి పరీక్షలకు 22,274 మంది విద్యార్థులకు గాను 143 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. బాన్స్వాడ పట్టణంలో టౌన్ సిఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎప్పుడూ ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న వారికి అనారోగ్యం పాలు కాకుండా ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేసుకోవచ్చు, రాబోయే అనారోగ్యం నుండి కాపాడుకోవచ్చని సిఐ కృష్ణ తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ సిఐ ఆదేశాలతో మా సిబ్బందితో, పారామెడికల్ సిబ్బందితో హెల్త్ క్యాంపు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసి తర్వాత ఎటువంటి సమస్యలు ఉన్నా రిఫర్ చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నవిపేట్ జెడ్పీటీసీ సవిత బుచ్చన్న, లింగాపూర్ మాజీ సర్పంచ్ బత్తూర్ సాయిలు, గాంధీనగర్ మాజీ సర్పంచ్ రామచందర్, నిజాంపూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, నవిపేట్ ఎంపీటీసీ మీనా నవీన్, లింగాపూర్ ఎంపీటీసీ సాధన రాజేష్, జన్నపల్లి ఉప సర్పంచ్ రాజు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం విద్యార్థులు పాఠశాలలో తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ను నూతన కమిషనర్ రాజును మెప్మా అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన కమిషనర్ ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నూతన కమిషనర్ సైతం మెప్మా సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు నీలిమ, సిఓలు రాజలింగం, సంతోష్, ఆర్పీలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జమ్మి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం ప్రఖ్యాతిగాంచిన జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో వీక్లీ మార్కెట్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల కూరగాయలను స్వయంగా తీసుకువచ్చి పాఠశాలలో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ అంబిక మాట్లాడుతూ విద్యార్థులకు కూరగాయల ప్రాముఖ్యత, కొనుగోలు, అమ్మకాలు, రైతుల ప్రత్యేకత తెలియజేయడానికి వీక్లీ మార్కెట్ డే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గల బీఈడీ కళాశాలలో యూనివర్సిటీ ఫీజుకు అదనంగా 50% ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆయన యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, నాయకులు కృష్ణ, కార్తిక్, ఈశ్వర్, రిషిత్ తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు విశ్వం ఎడ్యుకేట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతీ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ రాష్ట్ర సలహాదారులు జయసింహగౌడ్, విద్యార్థులు తదితరులున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రథసారథి సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రఫీక్, వికార్ पाशा, रामो, बुज्जी, गंगाधर तदितरुलु पाल्गొన్నారు. माजी चीफ मिनिस्टर है तेलंगाना जाति पिता तेलंगाना बापू, आज उनका जो है सो 70वां जन्मदिन यहाँ पर मनाया जा रहा है. रंजल मंडल भारत राष्ट्र समिति की तरफ से उनकी केक कटिंग करके पार्टी की तरफ से गवर्नमेंट हॉस्पिटल में हमारे पास पेशेंट्स को जो है सो फल तकसीम किए गए हैं. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర కర్మాగారాలను మూసివేశాయి. బోధన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో రమణీయంగా ముగిసిన రథోత్సవాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు. యువ రక్తంతో బీఆర్ఎస్ పార్టీకి పునరుజ్జీవం తెస్తాం, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంకు ఘనస్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు. 2 సివిల్ కోర్టులు ప్రారంభించిన జస్టిస్ తుకారాం. పాల్గొన్న జిల్లా జడ్జ్ సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగిన సన్మాన సభలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఆలయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తలా తోక లేని తీర్మానాన్ని ఆమోదించి కులగణన ఏ విధంగా చేస్తారు? హైదరాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.